గ్రిల్లర్తో సహా మొత్తం గుత్తకిచ్చినాము. అందరికీ నమస్తే. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు కదా? నేను కూడా మంచిగానే ఉన్నా. వీడియోలు దినం పెట్టే అంటే దినం ఇంట్లో పనులు చేస్తారు కదా, కొద్ది ఇంట్లో పనులు నేను తీయలేకపోతున్నా. సామాన్లు తేవడం, బయటికి పోవడం, తిరిగి రావడం, నీరసంగా అవడం ఇదే ఉంటుంది. వీలైనంత వరకు కొన్ని పనులు తీస్తున్నా, యాదికి ఉండాలని. మళ్ళీ ఎట్లెట్లా చేసినా కూడా చూసుకుంటాం కదా, ఏదైనా తప్పైనా కూడా భవిష్యత్తులో కానీ ఎప్పుడైనా కానీ అనుకుంటున్నాము. అట్లా కొన్ని పనులు అయినాయి, మళ్ళీ వీడియో తీసి చూసుకున్నాం, మళ్ళీ సెట్ చేసుకున్నాం అనమాట. అట్లా ఉపయోగపడ్డాయి మా యూట్యూబ్ వీడియోల కోసము. ఇవాళ ఏమేమి పనులు అయినాయో చూపిస్తాను. ఫాల్ సీలింగ్ పెయింట్ వేస్తుంది ఇతను. ఇప్పుడే కొనుక్కొచ్చినాము. 10 లీటర్ల డబ్బా ఎంత అంటే 1500 అంట. ఇంకా ఇది ఇక్కడనేమో స్ట్రెచ్చర్ వేస్తారు ఇక. ఇది ఇటుకల్లాక డిజైన్ వేస్తారట, మరి ఎట్లా వేస్తారేమో చూడాలి. ఇవి ఇటుకల డిజైన్ టేప్ వేసినాక రంగు వేసినాక అంటే ప్రైమర్ వేస్తారు. ఏమేమి రంగులు వేస్తారో చూడాలి. స్ట్రెచ్చర్ వేస్తారట. ఇగో ఈ సిమెంట్ పట్టీలు ఇట్లా వేస్తారు కదా, స్ట్రెచ్చర్ వేస్తారంట. తర్వాత అది సంచి తెచ్చినాం. ఇగో ఇది స్ట్రెచ్చర్. ఇగో ఇది స్ట్రెచ్చర్ ఫినిషింగ్ సంచులు 2 లప్పంలాగా ఉన్నాయి సంచులు. అవి ధర ఎంతనే మా ఆయనే తెచ్చిండి. ఇవి 25 కిలోల సంచులు. దీని మీద ధర కూడా ఎంత ఉందో ఏమో తెలియదు. ఇదైతే 620 రూపాయలు పుట్టి సంచి. 30 కిలోలు ఇవి సంచులు. దగ్గర దగ్గర 10-12 సంచుల దాకా పట్టినాయి. 12-13 సంచుల దాకా పట్టినాయి మొత్తం. వీళ్ళేమో కిటికీలు చేస్తారు. ఇక వీళ్ళు ఒకటి అయిపోయింది. కిటికీలకు మొత్తము గ్రిల్లలతో సహా గుత్తకిచ్చినాము. 29,000 అయినాయి మొత్తం. ఫిట్టింగ్ అంతా అందులోనే ఇక మొత్తం గుత్తలాగా మాట్లాడినాం. మళ్ళీ ఎక్కువ డబ్బులు ఏమి ఇవ్వమని చెప్పినాము. ఇక ఈ జాలీలు కూడా వచ్చినాయి. 3, 4, 5, 6 కిటికీలు మొత్తం. ఇక ఇట్లా వేయించినాం. డిజైన్ ఏమొద్దాము, సంద ఎక్కువ వస్తుందని ఇట్లా మామూలుగానే వేయించినాం అన్నట్టు. ఇదిగోండి ఇట్లా అద్దాలేమో డిజైన్ 4 రకాలు చూపిస్తే ఇక ఇది సెలెక్ట్ చేసుకున్నాము. అట్లా పెడుతురు. ఒకటి జాలి, 2 అద్దాలు వస్తాయంట కదా, ఎంతవరకు పనిచేస్తాయి అనేది చూడాలి. బాత్రూమ్ వాటికి కూడా తెప్పించినాం దీంట్లోనే. ఇదేమో వెంటిలేటర్లకి ఊరిపోయినప్పుడు జర గాలి ఆడాలి కదా ఇల్లుకి కూడా అని నేనే అది బలవంతంగా పెట్టిస్తున్నా. మా ఆయన వద్దన్నా కూడా దానికి కూడా అద్దాలు వేపిస్తున్నాం. ఇక అవి ఇవి పేపర్లు కట్టడం అవన్నీ ఎట్లయినా ఖరాబే పని అని ఈ అద్దాలతోనే మాట్లాడిపించినాం. ఇదేమో ఒకటే దర్వాజా వస్తుందంట, అంటే ఓపెన్ చేసేది గ్లాస్ డోరు చెప్పేది. ఒకటే దిక్కు ఓపెన్ చేసుకోవాలంట, అట్లయితేనే కుదురుతుందంట. అంత చిన్నది ఇది అదే. ఇక్కడ మళ్ళీ గేట్ పైన కూడా ఆర్డర్ ఇచ్చినాము ఆ సందుకు. ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సందుకు ఆర్డర్ ఇచ్చినాము. 7,000 అయితే అక్క మామూలుగా అని చెప్పిండు. ఒక బాబు వేసినామట, గ్రిల్లుల బాబు. అంటే ఇంకో అతను చూసుకున్నాం, గేట్ వేసిన అతను చేస్తలేడు అన్నట్టు, వేరే అతను చేస్తుండు. ఆయనకు కూడా కిలోలాకనంట, కిలోకి 110 రూపాయలు ఇక్కడ పెట్టిస్తున్నాం. రేపు పెడతానని మరి చూడాలి ఎంతవరకు వస్తుంది అనేది. ఈ టేపులు కూడా 20 రూపాయలకు ఒకటి 5 తెచ్చినాం. సామాన్ అంతా మాదే, ఓన్లీ పని చేసే వరకే గుత్తా. ఇవాళ ఇంత పని అయింది. రంగులతని బ్రష్, రోలరు, 4 లీటర్ల తెల్ల పెయింట్ లోపలికి పుట్టి మీద ఇవన్నీ ఇచ్చిపోయిండు. 1290 రూపాయలు అయినాయి. 1300 ఇచ్చిన 10 రూపాయలు తర్వాత ఇస్తాడేమో. ఇగో గ్రిల్ పెట్టినాక ఇట్లుంది. ఇంకా గేటు ఇక్కడ కానే లేదు రంగులు. ఇంకెంత పడుతుందో కూడా టైం. జల్దీనే వేసలేరు కలర్ రోళ్ళు, మెల్లగా వేస్తుండు. ఇవన్నీ మేము అడుగుతే వేస్తుండు తక్కువ అని తెలిసిన కాడికి. లేకపోతే బ్రష్ 120 రూపాయలు అన్నాడు. ఎందుకు నేను మొన్న 100 రూపాయలకు తెచ్చిన, అట్లా వేస్తారు ఏంటంటే మళ్ళీ 100 రూపాయలకి వేసిన అన్నట్టు. అట్లా ఉంటారు హుషారు. పక్క షాప్లో మీరు కూడా తెలుసుకోర్రి, లేకపోతే మనమే మోసపోతాం. 10 రూపాయలైనా లాభము. ఇగో ఈ టేప్ వస్తుంది 20 రూపాయలు అంటే ఈ టేప్ ఒకటి. మేము తెచ్చింది ఇగో బ్రష్, ఇగో ఇది వాళ్ళు ఇచ్చిపోయిన రంగు, ఇగో ఇది క్రాఫ్ట్ ఏషియన్ పెయింట్ 830. ఇంకా రోలర్ కూడా తెచ్చినాం. అతను వేస్తున్నాం అనమాట లోపల, అదే రోలర్ వేసేది. ఇదిగోండి రోలర్ వేసేది. ఇగో ఇది కూడా తెల్లదాంట్లో కలిపేదంట. ఇది ఇవన్నిటికీ 1290 రూపాయలు అయినాయి. 102 రూపాయలు.
को बाहर निकलना గన్ అంటారంట. కిలకు గోడలకు సందు వస్తుంది కదా, ఆ సందుల గోందులాక వస్తురు, అది వస్తుంది అన్నట్టు. దాకా టేప్ వేసింది, ఇట్లా అయిపోయిందంటే మళ్ళా తెప్పించిన 30 రూపాయలకు ఒకటండి ఈ టేపు. ఇప్పటికీ 5 అయిపోయినాయి, ఇది 3, మొత్తం 8 వచ్చినాయి. స్ట్రక్చర్ వేస్తుండు. ఇది సంచి, పూరా సంచి ఖతం है भैया, पूरा సంచి ఖతం डालना. మొత్తం హిందీ వాళ్ళే. పెయింటర్ వాళ్ళు 2 వచ్చిర్రు, కిటికీ పెట్టేటోళ్ళు ఏమో 2 వచ్చిర్రు. మొత్తం 4 వచ్చిర్రు. ఇలా పని 4 చూసుకోవాలి, పని ఏమేమి చేస్తారు అనేది. ఇదంతే అట్లా. కింద వేయలే ఇంకా టేపు, ఆ 3 తెప్పించామన్నమాట. అందుకే తర్వాత వేస్తారంటే కిందికి వచ్చినాక. బయట అయితే మామూలుగా పెట్టిస్తున్నాం, లోపలనే డిజైన్లు ఇప్పించుకుంటున్నాం. మేమే చూసుకుంటాం. ఇక చెట్లు ఇక ఇవి లేస్తున్నాయా లేదా. ఒక ఆమె కామెంట్ పెట్టింది, నీడ కూడా చెట్లు పెరుగుతాయా అక్క అంటే, ఉంటాయంట. మనకు తెలియదు, ఎన్నో ఉన్నాయి విచిత్రాలు. ఇవి నీళ్ళలో పెరిగే చెట్లు అంటే, ఇళ్ళలో పెడతారు కదా బిందెలల్లా, ఇతడు బిందెలల్లా. అవి ఇది అయితే పువ్వే కాస్తుంది. ఇదిగోండ్రి, ఇది కాసినది అలా అనుకున్నా నేను, గడ్డిలాగా ఉంటుంది కదా మొత్తం అని అనుకున్నా. ఇది కూడా ఎన్నుకుంది, 3 తావలలో పెట్టినా 3 తావలలో ఎన్నుకుంది. ఇంకా నీడకి ఏమన్నా ఎన్నుకున్నా కూడా చెప్పలేము. ఇక ఏదైతే మొలకొస్తుంది, ఏం మొలకొందో మరి. ఇక్కడ ఇగో 3 ఎన్నుకున్నాయి. ఇట్లుంటాయి అన్నమాట వింతలు. ఇక్కడ కిటికీ పెడుతుంది. అది ఇట్లా పైనకు తీసేది, 2 దర్వాజాలు రావంట, ఇట్లా రాదంట. ఇట్లయితే ఏం పెట్టని చెప్పినాం. అవి పెడుతు బయట దిగో ఇట్లున్నాయి. గంబెడుతుండు, అదేందో అంటారంట, నాకు కూడా తెలియదు. పూరా వీడియో కరే నవ్వుతురాలే వీడియో తీస్తుంటే. ఇట్లా వచ్చింది. ఇది బయటకేంచి ఎందుకు పెట్టిన గ్రిల్లులు అంటే సెక్యూరిటీ కోసం. అసలు లోపలికి వస్తేనే బాగుంటాయి అంట. మాకు సెక్యూరిటీ కావాలని చెప్తే బయటకేంచి పెట్టారు అనమాట గ్రిల్లులు. లేదంటే ఇవి ఎక్కువ అయితే లోపలికైనా పెడతారు. ఈ జాగా మాకు ఏం తెలియదు కదా ఎట్లా ఉంటుంది ఏందనేది, అందుకే అట్లా పెట్టించినాం అన్నట్టు. కిటికీలు పెట్టిపోయిండ్రు వాళ్ళు. ఇట్లా కొడుతుండు, గీతలు ఇట్లా వంకరగా వస్తున్నాయి అన్నట్టు. సుక్కలు మీకు తెలిసే ఉండొచ్చు, తెలియని వాళ్ళ కోసం చూపిస్తాం. ఇక ఇట్లా వస్తున్నాయి దాంతో కొడితే. ఇట్లా కొడుతుండు, అట్లా రుద్దుతుంది. ఇట్లా వస్తుంది. టేప్ బిగేస్తాడు. ఇన్ని కూకున్న పని అయ్యేంత వరకు ఇట్లా వేసాడు ఏందనేది కొత్తగా ఎందుకు కూరుకోవడానికి వీడియోలు తీసుకుంటున్నా. అయిపోయింది మొత్తం. 2 మాలు వేసినాక రంగులు ఎగిట్లా అయ్యింది. ఈ బోర్డు మా చిన్న ఉన్నప్పుడు తెచ్చిండు, 5-6 ఏళ్ళు అవుతుంది. ఉత్తగా ఎందుకు ఉంచడని ఈడేసిండు అనమాట మా ఆయన. ఏదైనా రాసుకొని కూడా పని చేస్తా కానీ నేనైతే ముగ్గులు వేస్తే ఎక్కువ. బోర్డు కూడా ఉంది మొత్తం. ఇక ఇట్లా అనిపిస్తుంది. టైల్స్ ఏమో ఇట్లా ఉంది.
ఇవాళకి ఇది ఇంతే. ఈ వీడియో ఇచ్చిన ప్రతి ఒక్కరికి క్షణార్థులు. గట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే దోస్తులందరికీ బాయ్.